Hey, praise God in the name of Jesus Christ. Today we're going to learn something about repentance in believers' life. విశ్వాస జీవితంలో పశ్చాత్తాపం అనేది ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మనం నేర్చుకున్నాం. When we truly grieved by our sin, God cleanses our heart and provides the power to change. నిజంగా మన పాపమును బట్టి మన హృదయంలో మనము నిజంగా పశ్చాత్తాపడి నిజంగా మన పాపాలు ఒప్పుకున్న వారంగా మనం ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఒక శక్తిని దయచేస్తారు. ఆ శక్తి ఏంటి అంటే, ఆ శక్తితో కూడా మనము మారడానికి, మన జీవితం మార్చుకోవడానికి అవసరమయ్యే శక్తిగా అది ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. సో ఈరోజు మనము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13-14 వచనం మనం చదువుతున్నాం. సామెతలు 28, 13, 14. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. It says like this: He who conceals his transgressions will not prosper, but he who confesses and forsakes them will find compassion. How blessed is the man who fears always. He who hardens his heart will fall into calamity. ఇక్కడ క్లియర్గా మనకి బైబిల్లో నుంచి మనకి నేర్పించబడుతుందంటే, ఎవరైతే తన పాపములు తన అతిక్రమములు దాచిపెట్టుకుంటారో వారు వర్ధిల్లడు అని బైబిల్ వాక్యం మనకి క్లియర్గా చెప్తా ఉంటుంది. సో ఈరోజు మనము ఈ రిపెంటెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు బైబిల్లో అనేకమైన వ్యక్తుల గురించి మనం చూస్తాము. జీవితాలు మార్చబడ్డాయి. ఎందుకు మార్చబడ్డాయి అంటే, వాళ్ళ పాపపు జీవితాల నుంచి, వాళ్ళ పాపపు చేష్టల నుంచి, కార్యాల నుంచి వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు వాటి నుండి మారాలని కోరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ జీవితం అనేది మారడానికి దేవుడు శక్తిని ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో ఈరోజు ఈ రిపెంటెన్స్ అనేది ఈ వచనం మనం చదివినప్పుడు హీ హూ కన్సీల్స్ హిస్ ట్రాన్స్గ్రెషన్, ఇక్కడ పశ్చాత్తాపం గురించి ఎక్కడ లేదు, ఇక్కడ పశ్చాత్తాపడాలి అని ఎక్కడ లేదు. కానీ ఈ వచనం ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, ఎవరైనా తన అతిక్రమములు, తన పాపాలు, తన తప్పు కార్యాలు దేవుని యొక్క ఒప్పుకొనక వారు వాటిని దాచిపెడతారో వాళ్ళు వర్ధిల్లరు అని ఇక్కడ రాసినట్టు మనం చూస్తా ఉన్నాం. కానీ ఎవరైతే వాటిని ఒప్పుకుంటారో, whoever confesses and forsakes them, ఎవరైతే వారి పాపాలు అతిక్రమములు ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో వాళ్ళు తండ్రి దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉంటారు అని మనం ఈరోజు మనం తెలుసుకుంటా ఉన్నాం. సో ఇంత గొప్ప ఆధిక్యత కదా. సమ్వేర్ ఐ రియల్లీ ఫీల్ కొన్ని రోజులు పోయాక ఒక టైం వస్తుంది మనందరికీ, దెన్ వి విల్ రియలైజ్ హౌ లిటిల్ ఇట్ మ్యాటర్డ్ టు రిపెంట్ ఫ్రమ్ అవర్ సిన్స్. దేర్ విల్ బి అ టైమ్ వెన్ వి all including me, we will realize how little it mattered to repent of our transgressions, our sins, our wrongdoings in the presence of God. And inkoti manamu 1 John 1:9 అనుసరించాలి. 1 John 1:9 it says like this: if we confess our sins, if we confess our sins, He is faithful. ఇక్కడ he అనేది ఎవరు అంటే తండ్రి దేవుడు. He is faithful and righteous to forgive us our sins and to cleanse us from all unrighteousness. ఆయన మనము మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మన అతిక్రమములు ఆయన దగ్గర దాచిపెట్టకుండా ఒప్పుకున్నప్పుడు మనల్ని ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఆయన శక్తితోని మార్చే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఆయన రక్తంతో కడిగే దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో
ఈ ఫస్ట్ జాన్ లో యోహాన్ పత్రిక ఇక్కడ ఈ వచనం మనం చదువుకున్నట్లయితే ఇది మన ఇన్నర్ స్పిరిట్ ని లేకపోతే మన బిహేవియర్ గురించి రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మనం పాపాలు ఒప్పుకోవాలంటే, మన అతిక్రమములు ఒప్పుకోవాలంటే, మన తప్పులు ఒప్పుకోవాలంటే ఫస్ట్ మనకి మన పాపాలంటే ఏంటో, మన తప్పులంటే ఏంటో, మన అతిక్రమం అంటే ఏంటో మనకి తెలిసి ఉండాలి. కానీ చాలా మంది మన ఇంక్లూడింగ్ మీ సమ్ టైమ్స్ మనం ఎలాంటి మనుషులుగా ఉంటామంటే మన పాపాలు అతిక్రమములు తెలిసి ఉన్నా కూడా ఇది పాపము కాదు అని మనమే ఒక డెసిషన్కి వచ్చేస్తాం. ఇది పాపము కాదు అని మనమే దాన్ని జడ్జి చేసేస్తా ఉంటాం. ఎందుకంటే మన స్టాండర్డ్ ప్రకారంగా మనము పాపాన్ని మనం కొలుస్తూ ఉంటాము. అంటే మన జీవితంలో ఓకే ఇది పెద్ద పాపము, ఇది చిన్న పాపము అని మనమే దానికి ఒక స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంటాం. కానీ బైబిల్ వాక్యం అలా చెప్పట్లేదు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే చిన్న పాపం అంటూ లేదు, పెద్ద పాపం అంటూ లేదు. ఏదైనా దేవునికి విరుద్ధంగా చేస్తున్నావా అది పాపముగా ఎంచబడుతుంది అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో ఫస్ట్ ఎందుకు మనం పాపాల నుండి, మన అతిక్రమం నుండి మనం పశ్చాత్తాపడాలి, ఎందుకు రిపెంట్ అవ్వాలి మన సిన్స్ నుంచి అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక జీవితం ఉంది. ఆ జీవితం అయిపోయాక ఏదైనా మనం పరలోకానికి వెళ్ళాలా లేకపోతే నరకానికి వెళ్ళాలా, రెండే మార్గాలు. ఒకవేళ పరలోకానికి వెళ్ళాలి అంటే మనము తండ్రి దేవుని యొక్క మనము మన పాపాలను ఒప్పుకున్న వారంగా మనం ఉండాలి. మన పాపాలని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఆయనను ఆనుకొని జీవించే వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన పోలికలో మనం మార్చబడినప్పుడు, ఆయన పోలికగా మనం రూపాంతరం చెందినప్పుడే మనం పరలోకానికి చేరుకునే వారంగా మనం ఉంటాం. ఇక్కడ రిపెంట్ అనగానే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మన మైండ్ని చేంజ్ చేసేసుకోవాలా ఇమ్మీడియట్ గా అనేది కాదు. ఇక్కడ ఇక్కడ క్రైస్తవులు కాని వ్యక్తులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ రిపెంట్ అనేది కొద్దిగా చాలా సులువుగా అనిపించచ్చు. రిపెంట్ అంటే మనం నోటితోని పలికేది ఓకే ఈ రోజు నుంచి ఈ తప్పు నేను చేయను, సరే ఇంకోసారి నేను అబద్ధం చెప్పను, సరే ఇంకోసారి నేను కొట్టను, సరే ఇంకోసారి నేను ఈ పాపం చేయనులే అని చెప్పేస్తే సరిపోతుంది అని అనుకుంటాను. కానీ మనకైతే క్రైస్తవులకు, దేవుని విశ్వాసులకు, దేవుణ్ణి వెంబడించి నడిచే వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. రిపెంటెన్స్ అనేది మన హృదయానికి సంబంధించింది. ఇది మన బిహేవియర్ని మార్చుకునేదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నోటి ద్వారానే కాకుండా మన హృదయాలను అంతరంగంలో నుండి మన బిహేవియర్ని మనం మార్చుకునే వారంగా మనం ఉన్నప్పుడు, మన బిహేవియర్ అంతా చేంజ్ అయినప్పుడు అది నిజమైన రూపాంతరం, అది నిజమైన పశ్చాత్తాపం. నోటి మాటగే మాత్రమే కాకుండా నిజంగా హృదయపూర్వకంగా హృదయ లోపల నుంచి మనము రూపాంతరం చెందిన వారమై పశ్చాత్తాపడినప్పుడు ఇతరులు నిజంగానే మన జీవితంలో ఆ మార్పుని చూడగలుగుతున్నట్లు మనము చూస్తా ఉన్నాం. అండ్ ఈ రిపెంటెన్స్ అనేది ఈరోజు మనము ఏదైనా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినానో, లేకపోతే ఈరోజు ఈ వీడియో చూస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా సమయంలో మనం డిసైడ్ అయినా ఓకే ఈ రోజు నేను రిపెంట్ అవ్వాలి, ఈ రోజు నేను పాపాల నుంచి నేను రిపెంట్ అవుతున్నాను, దేవుని సన్నిధిలో నేను రిపెంట్ అవుతున్నాను అని ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని నా పాపాలన్నీ ఈ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకుంటాము, మనము ప్రార్థన చేస్తాము, మనము దేవుని సన్నిధిలో ఏడుస్తాము, కన్నీళ్ళు గారుస్తాము, అన్నీ అవుతాయి. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి లేదా ఒక 3 రోజులు అలా ఉంటాం. కానీ 4వ రోజు నిలకడగా మనము ఉండలేము. 4వ రోజు మళ్ళీ మనము పాపం చేయడానికి మనకి ప్రేరేపణ కలుగుతుంది. అందుకే సాతానుకు గర్జించు సింహం వలె వాడు ఉన్నాడు. ఈ రిపెంటెన్స్ అనేది అనుదినము మన జీవితంలో జరిగే ఒక ప్రక్రియ లాగా ఉంటుంది. ప్రతిరోజు మనం పాపము చేసిన వారంగా ఉంటున్నాము కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుణ్ణి మన సిన్స్ నుంచి మనము రిపెంట్ అయ్యి దేవుని క్షమాపణ కోరే వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి క్షమించమని అడిగే వారంగా మనం ఉండాలి అని నేను కోరుతా ఉన్నాను. సో ఈరోజు ఒకవేళ
నీ జీవితం అలాంటి పరిస్థితుల్లో ఉందా? ఇఫ్ ఎనీ ఆఫ్ ద సిన్స్ or transgressions in your heart that you haven't disclosed it to God, or you said to God to cleanse you, this is the time. ఈ సమయము పోనీయకు. ఒకవేళ నీ జీవితంలో అలాంటి పాపాలు, అలాంటి అతిక్రమలు ఏవైతే నువ్వు తండ్రి దేవుని యొక్క, నువ్వు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నువ్వు ఒప్పుకోక నీ జీవితంలో అలాగే ఉన్నావేమో, నీ జీవితంలో సమయం వచ్చింది. ఇట్స్ టైమ్ to repent from all your transgressions. And as a reminder again, I'm telling you, 1 John 1:9 says, if we confess our sins, he is faithful. మనము మన పాపాలు ఒప్పుకున్నప్పుడు బైబిల్ చెప్తున్నది అబద్ధం కానీ కాదు. తండ్రి దేవుడు ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన ఎంత నమ్మకమైన దేవుడు అంటే మన పాపాలను కడిగి శుద్ధీకరించే దేవుడుగా ఉన్నాడు. నూతన సృష్టిగా నిన్ను చేసే దేవుడిగా ఉన్నాడు. సో ఈరోజు మరి ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో ఎలాంటి పాపాలను దేవుని సన్నిధిలో ఇంకా ఒప్పుకోకుండా ఉన్నావు, ఎలాంటి రహస్య పాపాలు నీ హృదయంలో కలిగి ఉన్నావో అవన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో నువ్వు విడుదల పొందాలి. దేవుని సన్నిధిలో నీవు రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపం పొందాలి. దేవుని సన్నిధిలో కడిగి శుద్ధీకరించమని నువ్వు అడిగినప్పుడు దేవుడు నమ్మకమైన దేవుడు. నిన్ను క్షమించి తన రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి నూతన సృష్టిగా ఆయన చేయగలిగిన సమర్థుడైన దేవుడిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు మీ అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. May God bless you and don't miss this opportunity to repent of your sins and come back to Christ. God bless you.